జూన్ 8 రోజు మనం వరల్డ్ ట్యూమర్ డేగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో అసలు ట్యూమర్ అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, ఒకవేళ ఇన్ కేసు వస్తే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అండ్ సిమ్టమ్స్ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంతలోపు డాక్టర్ని కలవాలి, కలిసిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనతో డిస్కస్ చేయడానికి మా న్యూరాలజిస్ట్ డాక్టర్ మైత్రి రెడ్డి మనతో ఉన్నారు. నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి నిమ్మల. నేను శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ అండ్ ఎకనామిక్స్ని హెడ్ చేస్తుంటాను. వెల్కమ్ మ్యామ్. ఈ జూన్ 8 మనం వరల్డ్ ట్యూమర్ డేగా అబ్జర్వ్ చేస్తున్నాం కదా. సో అసలు ట్యూమర్ అంటే ఏంటి, అసలు ఎంతమందిలో ఇది కామన్గా కనబడుతుంటుంది, ఎంత పాపులేషన్లో? బ్రెయిన్ ట్యూమర్ అంటే మీనింగ్ జస్ట్ ఒక కణితి అని. బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్లో ఫామ్ అయిన ఒక కణితి. ఎలా ఫామ్ అవుతుంది అంటే ఒక సింగిల్ సెల్ నుంచి దానిలో ఉన్న డిఎన్ఏలో జరిగే మ్యూటేషన్ వల్ల ఆ సెల్ అన్కంట్రోలబుల్గా డివైడ్ అయిపోయి అది ఒక కణితిలాగా ఫామ్ అవుతుంది. దీన్ని బ్రెయిన్ ట్యూమర్ అంటారు. ఇట్స్ నాట్ వెరీ కామన్, అంత కామన్గా రాదు. 1,00,000 మందిలో ఒక సంవత్సరంలో ఒక 10 కేసెస్ వస్తాయి అంతే. ఈ బ్రెయిన్ ట్యూమర్ అన్నది ప్రైమరీ అవ్వచ్చు, అంటే బ్రెయిన్లోనే ఫామ్ అవ్వచ్చు, లేదంటే సెకండరీ సమ్ అదర్ క్యాన్సర్ లైక్ బాడీలో ఎక్కడైనా మెయిన్గా లంగ్ ఆర్ బ్రెస్ట్ ఆర్ కిడ్నీ క్యాన్సర్ బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వచ్చు. దీన్ని మెటాస్టాసిస్ ఆర్ సెకండరీ బ్రెయిన్ ట్యూమర్ అంటారు. మోర్ దాన్ 80% సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్. అండ్ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా మోస్ట్లీ దే ఆర్ బినైన్ అంటే అంత ప్రాణాంతకం కాదు. సెకండ్ ఈజ్ మ్యాలిగ్నెంట్. సో మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ వెరీ రేర్. సాధారణంగా మీకు ట్యూమర్ వచ్చింది అంటే గడ్డల్లాగా ఏదో కనబడింది కణితి అని చెప్పగానే జనాల్లో ఉంది ఏంటంటే ప్రతి ట్యూమర్ని వాళ్ళు క్యాన్సర్గానే అనుకుంటారు. ఈ బ్రెయిన్ రిలేటెడ్ ట్యూమర్స్ అనగానే క్యాన్సర్కి ఎంత లింక్ ఉంటుంది? అన్ని బ్రెయిన్ ట్యూమర్స్ క్యాన్సర్ కాదు. మీకు ఇందాక చెప్పినట్టు ప్రాణాంతకరమైన మ్యాలిగ్నెంట్ క్యాన్సర్స్ ఉన్న బ్రెయిన్ ట్యూమర్స్లో చాలా రేరెస్ట్. ట్యూమర్స్ అన్నవి బినైన్ ఆర్ మ్యాలిగ్నెంట్. బినైన్ అంటే ఇవి అంత సైజు ఫాస్ట్గా పెరగవు, ఈజీగా సరౌండింగ్ బ్రెయిన్ టిష్యూ ఆర్ దూరం స్ప్రెడ్ అవ్వదు. సెకండ్ ఈజ్ మ్యాలిగ్నెంట్ అంటే ఇవి యాక్చువల్ క్యాన్సర్స్. ఇవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి, సరౌండింగ్ బ్రెయిన్ టిష్యూని ఇన్వాల్వ్ అవుతుంది, అండ్ ఇట్ ఆల్సో స్ప్రెడ్ టు మన స్పైనల్ కార్డ్. జనరల్లీ ఈ ట్యూమర్స్ అన్నీ కూడా కొంచెం స్లోగా స్టార్ట్ అయిపోయి మెల్లగా పెరుగుతుంటాయి. ఒక్కొక్కరికి స్టార్ట్ అయ్యి పెరిగే టైంలో వెంటనే స్పాట్ చేయాలంటే ఎలాంటి లక్షణాలు వాళ్ళు గమనిస్తూ ఉండాలి? సో బ్రెయిన్ ట్యూమర్ వల్ల చాలా సిమ్టమ్స్ రావచ్చండి. ఏ ప్లేస్లో ఏ లొకేషన్లో ఉంది, బ్రెయిన్లో ఏ భాగంలో ట్యూమర్ ఉంది అన్నదాన్ని బట్టి కొన్ని రకాల సిమ్టమ్స్ ఉంటాయి. బట్ ఏ లొకేషన్లో ఉన్నా కూడా కామన్గా వచ్చే సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏ లొకేషన్లో ఉన్నా అవి ఏంటంటే హెడేక్, వామిటింగ్ ఆర్ నాజియా అంటే వామిటింగ్ వచ్చినట్టు పొట్టలో వికారంగా ఉండటం, అండ్ హెడేక్. క్యాన్సర్ వల్ల ఆర్ బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే హెడేక్ మార్నింగ్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే మనం నైట్ మొత్తం పడుకొని ఉంటాం కాబట్టి బ్రెయిన్లో ఫ్లూయిడ్ ప్రెషర్ పెరగటం వల్ల ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఏ లొకేషన్లో ఉంది అన్నదాన్ని బట్టి వచ్చే సిమ్టమ్స్ కళ్ళు సరిగా కనపడకపోవడం, మసకబారటం, లేదా 1-2గా కనిపించటము. ఒకవేళ చిన్న మెదడు వైపు ట్యూమర్ ఉంటే, క్యాన్సర్ కణితి ఉంటే దానివల్ల హియరింగ్ ప్రాబ్లమ్స్ లేదా నడకలో తేడా, బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అక్కడ కూడా చూపు 1-2గా కనిపించవచ్చు, లేదా ఫిట్స్ రావచ్చు. అండ్ ఒక్కోసారి ఒకవైపు కాలు చెయ్యి వీక్గా ఉండటము, లేదా ఒకవైపు చెయ్యి కాలు తిమ్మిరి పట్టడము, ఫేస్ ఒకవైపు తిమ్మిరి పట్టడము. ఒక్కోసారి చాలా మినిమల్ సిమ్టమ్స్ ఉండొచ్చండి, జస్ట్ పర్సనాలిటీ మారినట్టు ఉంటుంది. ఇంతకు ముందులా కాకుండా కొంచెం ఎక్కువ కోప్పడటము, చిరాకు పడటము ఆర్ ఎక్కువ తినటము, ఇలాంటి చాలా మినిమల్ సిమ్టమ్స్ మన వేరే కారణాల వల్ల అనుకుంటాం. కానీ బ్రెయిన్లో ఫ్రాంటల్ లోబ్ అనే లొకేషన్లో ట్యూమర్ ఉంటే ఇలాంటి పర్సనాలిటీ చేంజెస్ కూడా రావచ్చు. ఇందాక హెడేక్ని వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ అని చెప్పారు. అంటే ఒక లక్షణంలో తలనొప్పి వచ్చినప్పుడు ట్యూమర్ అయి ఉండొచ్చు. నార్మల్గా తలనొప్పి అనేది చాలా మందికి కామన్గానే వస్తుంటుంది. రెగ్యులర్ హెడేక్కి ట్యూమర్ హెడేక్కి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? తలనొప్పి ఉన్న ప్రతిదీ క్యాన్సర్ అని భయపడకూడదు. ఇప్పుడు మైగ్రేన్ తలనొప్పి, లేదంటే ఇంకా టెన్షన్ టైప్ హెడేక్, ఈ హెడేక్స్ జనరల్గా ఎక్కువ కాలం నుంచి ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్ హెడేక్ అనేది ఈ మధ్య స్టార్ట్ అవుతుంది ఎక్కువ వరకు. అండ్ మైగ్రేన్ ఆర్ టెన్షన్ టైప్ హెడేక్ ఏంటంటే ఒకరోజు వస్తుంది, ఒకరోజు బాగానే ఉంటుంది, పెయిన్ కిల్లర్స్ వేసుకున్నప్పుడు రిలీఫ్ ఉంటుంది, ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు వస్తుంది. కానీ బ్రెయిన్ ట్యూమర్ రిలేటెడ్ హెడేక్ పర్సిస్టెంట్గా ఆల్మోస్ట్ రోజు ఉంటుంది, రోజుకు వర్సెన్ అవుతూ ఉంటుంది. అండ్ బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే హెడేక్ మనం పడుకొని లేచిన తర్వాత, నైట్ మొత్తం పడుకొని ఉంటాం కాబట్టి బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతుంది. సో మార్నింగ్స్ ఎక్కువ ఉంటుంది బ్రెయిన్ ట్యూమర్ రిలేటెడ్ హెడేక్. ఈ మైగ్రేన్ ఇలాంటివి అయితే మార్నింగ్ బాగానే ఉంటుంది, పడుకొని లేచాక ఈవినింగ్కి పెరుగుతుంది. అండ్ బ్రెయిన్ ట్యూమర్ రిలేటెడ్ హెడేక్స్ మనం దగ్గినప్పుడు కానీ, ముందుకు బెండ్ అయినప్పుడు, లేదంటే ఏదైనా బరువు మోసినప్పుడు పెరుగుతుంది. మనకు కొన్ని డిసీజెస్ అనేవి స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్స్లో ఉంటుంటాయి.
అలా ఈ బ్రెయిన్ ట్యూమర్కి వచ్చినప్పుడు ఈ ఎనీ స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్లో ఉంటుంది అండ్ ఈ ఏజ్లో మాత్రమే వస్తుంది అని ఏమన్నా ఉందా? మోస్ట్లీ ఓల్డ్ ఏజ్ వల్ల బ్రెయిన్ ట్యూమర్ రిస్క్ పెరుగుతుంది. బట్ చిన్న పిల్లల్లో కూడా బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి. లైక్ మెడిలోబ్లాస్టోమా ఇవన్నీ చిన్న పిల్లల్లోనే కామన్. అండ్ చిన్నపిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ తర్వాత సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఈజ్ బ్రెయిన్ క్యాన్సర్. ఏజ్ కాకుండా ఇంకో ఫ్యాక్టర్ కొంతమందికి ఏంటంటే కొన్ని డిసీజెస్లో డిసీజ్ ప్రోన్ పాపులేషన్ అంటుంటాం, అంటే ఇలాంటి పర్టికులర్ పాపులేషన్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందని. సో ఇలా బ్రెయిన్ ట్యూమర్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎలాంటి పాపులేషన్లో ఉంటాయి? బ్రెయిన్ ట్యూమర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మోస్ట్లీ బ్రెయిన్ ట్యూమర్ డ్యూ టు స్పాంటేనియస్ మ్యుటేషన్ వల్ల స్టార్ట్ అవుతుంది. అది డ్యూ టు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. ద మోస్ట్ రికగ్నైజ్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ కాజ్ అయితే రేడియోథెరపీ. లైక్ చిన్నపిల్లల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం మన రేడియోథెరపీ ఇచ్చిన వాళ్ళలో కొంచెం పెద్ద అయిన తర్వాత బ్రెయిన్ ట్యూమర్ రిస్క్ పెరుగుతుంది. సమ్ జెనెటిక్ డిసీజెస్ లైక్ న్యూరోఫైబ్రమటోసిస్, ట్యూబరస్ స్క్లీరోసిస్ అన్ని కొన్ని ఉంటాయి. ఇందులో బ్రెయిన్ ట్యూమర్ రిస్క్ ఎక్కువ ఉంటుందండి. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ బ్రెయిన్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో లైక్ సెల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల, మన బెడ్ మీద సెల్ ఫోన్ పెట్టుకోవడం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది అని అనుకుంటున్నారు. బట్ చాలా రీసెర్చ్ తర్వాత కూడా అది ఏమీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. కొన్ని బినైన్ ట్యూమర్స్ లైక్ మెనింజియోమా ఇలాంటివి కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో రావచ్చు. మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉందనుకోండి, లైక్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఆర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్స్ వాడతాము. ఇలాంటి వాళ్ళల్లో కొన్ని రకాల బ్రెయిన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఎవరికన్నా వాళ్ళకి హెడేక్ కంటిన్యూస్గా ఉంది, ఇందాక మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళు చెక్ చేసుకోవాలంటే కనుక మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏమేమి టెస్ట్ చేస్తుంటారు, ఎలా డయాగ్నోస్ చేస్తుంటారు? మెయిన్గా హిస్టరీ వైజ్ కొంచెం ఐడియా వస్తుందండి డాక్టర్స్కి. సెకండ్ ఈజ్ ఎగ్జామినేషన్, ఎలా ఫైండింగ్స్, ఎగ్జామినేషన్లో కొన్ని ఫైండింగ్స్. అండ్ ఎంఆర్ఐ స్కాన్ కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇస్తే ఇంకొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ పెట్ స్కాన్ అని ఒకటి చేస్తాం, అంటే అది ఓన్లీ బ్రెయిన్లోనే ఉందా లేదంటే వేరే పార్ట్ నుంచి స్ప్రెడ్ అయిన క్యాన్సర్ అని తెలుసుకోవడానికి హోల్ బాడీ పెట్ స్కాన్ చేస్తాము. ఇంకా ఫర్ బెటర్ ఇన్ఫర్మేషన్ ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అని ఉంటుంది. ఇలా మల్టిపుల్ టెస్ట్. సో ఇందాక చెప్పిన ఎంఆర్ఐ స్కాన్, ఎంఆర్ఎస్ కానీ పెట్ స్కాన్ కానీ ఇవన్నీ జస్ట్ క్యాన్సర్ ఉంది అని మనకు తెలుస్తుంది. ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అది ఫైనల్గా కన్ఫర్మేషన్ మాత్రం బయాప్సీ తీసి ఎగ్జామిన్ చేస్తేనే మనకు కన్ఫర్మ్ అవుతుంది. బయాప్సీలో కూడా చాలా టైప్స్ ఉంటాయి. జస్ట్ స్టీరియోటాక్టిక్ బయాప్సీ అని ఒక నీడిల్తో చేస్తారు. లేదు ఓపెన్ బయాప్సీ అంటే మనము బ్రెయిన్ స్కల్లో ఒక పార్ట్ తీసేసి చేయొచ్చు. అలా కన్ఫర్మేషన్కి అయితే మాత్రం బయాప్సీ ఈజ్ ద ఫైనల్ థింగ్ అండి. ఒకవేళ లక్షణాలు కనబడ్డా కానీ చాలామంది వెంటనే హాస్పిటల్కి రారు, ఇది ఇట్ కుడ్ బి నార్మల్ సిమ్టమ్ అనుకొని చెప్పి ఇంట్లో టైం వేస్ట్ చేస్తుంటారు. ఇలా డిలే చేయడం వల్ల లేదా ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటి, అంటే డిలే చేయడం వల్ల ఉండే నష్టం ఏంటి? సో ఏ క్యాన్సర్లో అయినా ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ఇంపార్టెంట్. బికాజ్ అది వేరే పార్ట్కి స్ప్రెడ్ అవుతే దాన్ని స్టేజ్ 4 అంటాము. ఆ టైంలో ట్రీట్మెంట్ ఇస్తే ప్రోగ్నోసిస్ సరిగా ఉండదు. ఎర్లీ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ బిఫోర్ ఇట్ స్ప్రెడ్స్ టు సరౌండింగ్ టిష్యూ ఆర్ అదర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. కంపేర్ టు లాస్ట్ డెకేడ్స్ ఆర్ 4 to 5 years బ్యాక్తో చూస్తే కనుక ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్ ఏంటి? ఇన్ కేస్ బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోస్ చేయాలంటే ఏమైనా స్పెసిఫిక్ టెస్ట్ కానీ న్యూవర్ అడ్వాన్స్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోసిస్లో ఫంక్షనల్ ఎంఆర్ఐ అని ఒకటి చేస్తామండి. సో డ్యూరింగ్ సర్జరీ ఫంక్షనల్ ఎంఆర్ఐ అంటే డ్యూరింగ్ సర్జరీ ఇట్ హెల్ప్స్ ఏ లాట్. అంటే నార్మల్ బ్రెయిన్ టిష్యూని రిమూవ్ చేయకుండా ఇంపార్టెంట్ పార్ట్ లైక్ అంటే మోటార్ కార్టెక్స్ అంటారు, అది మన కాలు చెయ్యి కదలికకి యూజ్ అయ్యేది. సో అది ఎంతవరకు మనం దాన్ని కాపాడగలము డ్యూరింగ్ సర్జరీ, దీనికంతా హెల్ప్ చేస్తుంది ఫంక్షనల్ ఎంఆర్ఐ. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్లో లైక్ బయాప్సీ తీసిన తర్వాత మాలిక్యులర్ ప్రొఫైలింగ్ అంటారు. అంటే టైప్ ఆఫ్ క్యాన్సర్తో పాటు ఏ మ్యూటేషన్ వల్ల ఆ క్యాన్సర్ స్టార్ట్ అయింది, ఎలాంటి మ్యూటేషన్స్ ఉన్నాయని చూసుకొని సో ఆ పేషెంట్కి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వటము. ఇంకా రీసెంట్ డేస్లో ఏఐ అసిస్టెడ్ ఇమేజ్ రీడింగ్, లైక్ అంటే ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ అవి హ్యూమన్ ఐకి కనపడని మైన్యూట్ ఫైండింగ్స్ ఏఐ అసిస్టెంట్స్తో వీళ్ళ బెటర్ రిపోర్టింగ్ అండ్ బెటర్ డయాగ్నోసిస్. అండ్ లిక్విడ్ బయాప్సీ అంటే లైక్ మనం ప్రతిసారి బ్రెయిన్ బయాప్సీ తీయలేం కదండి. అలాంటప్పుడు లిక్విడ్ బయాప్సీస్ లైక్ బ్లడ్ ఆర్ సిఎస్ఎఫ్ తీసి అందులో ట్యూమర్ రిలేటెడ్ డిఎన్ఏ ఆర్ ట్యూమర్ సెక్రెట్ చేసిన ప్రోటీన్స్
ఎగ్జామిన్ చేసి మన ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఎలా ఉంది, లేదంటే ఒకసారి ట్రీట్ చేశాక మళ్ళీ రికరెన్స్ ఏమైనా వస్తుందా, ఇలాంటివి చూసుకోవడానికి లైక్ సిఎస్ఎఫ్ ఎగ్జామినేషన్ ఇది ఒక లేటెస్ట్ టెక్నాలజీ. కొంతమంది బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని చెప్పగానే వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ అవసరం అవుతుందేమో అని భయపడుతుంటారు. బ్రెయిన్ ట్యూమర్స్ అన్నిటికీ సర్జరీ అనేది మ్యాండేటరీయా? సర్జరీ ఈజ్ నాట్ ఆల్వేస్ నెససరీ ఫర్ ఏ బ్రెయిన్ ట్యూమర్. సో మీకు ఇందాక చెప్పినట్టు బ్రెయిన్ ట్యూమర్లో బినైన్ ఆర్ మ్యాలిగ్నెంట్ ఉంటాయి. అండ్ ఈ మ్యాలిగ్నెంట్లో బ్రెయిన్లో స్టార్ట్ అయింది, లేదంటే వేరే ఆర్గన్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది. సో బినైన్ ట్యూమర్కి అది చాలా చిన్న సైజులో ఉంది, చాలా స్లోగా పెరుగుతుంది, ఆర్ ఇట్ ఎక్కువ సిమ్టమ్స్ కాజ్ చేయట్లేదు అంటే ఎవ్రీ 6 months ఆర్ 1 yearకి ఎంఆర్ఐస్ చేస్తూ వీ కెన్ ఫాలో అప్ అండి. లేదు అది సైజ్ పెరుగుతుంది, దానివల్ల కొంచెం సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే సర్జరీ చేస్తాం. బినైన్ ట్యూమర్ చాలా చిన్న సైజులో ఉంది, సైజ్ ఫాస్ట్గా పెరగట్లేదు, ఇట్ ఈస్ నాట్ కాజింగ్ ఎక్కువ సిమ్టమ్స్ అంటే వీ కెన్ ఫాలో అప్ విత్ రిపీటెడ్ ఎంఆర్ఐస్. లేదు ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ సైజ్, కొంచెం ఫాస్ట్గా సైజ్ పెరుగుతుంది, పక్కన ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ని అది ప్రెస్ చేస్తుంది అంటే దాన్ని సర్జరీ చేసి రిమూవ్ చేయాలి. మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్కి సర్జరీ ఇఫ్ ఇట్ ఈజ్ యాక్సెసిబుల్ అంటే బ్రెయిన్కి బోన్కి దగ్గరగానే ఉంది అంటే అది సర్జరీ చేసి రిమూవ్ చేసి ఆఫ్టర్ దట్ రేడియోథెరపీ ఆర్ కీమోథెరపీ లేదా రెండు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్ పక్కనున్న బ్రెయిన్ టిష్యూకి మనకి కళ్ళకు కనపడకుండా ఇట్ విల్ స్ప్రెడ్ అనమాట. సో ఆ టైంలో రేడియోథెరపీ ఆర్ కీమోథెరపీ ఇస్తే ఆ మిగిలిన బ్రెయిన్ క్యాన్సర్ సెల్స్ కూడా డెస్ట్రాయ్ అవ్వటానికి. వేరే ఆర్గాన్ నుంచి బ్రెయిన్కి స్ప్రెడ్ అయిన ట్యూమర్కి అంటే చాలా పెద్దగా ఉంటే వీల్ డూ సర్జరీ, లేదంటే వీల్ ట్రీట్ ద ప్రైమరీ క్యాన్సర్ అండ్ బ్రెయిన్కి రేడియోథెరపీ ఇవ్వాలి. ట్రీట్మెంట్ విషయానికి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడున్న టెక్నాలజీస్ ఎలా ఉన్నాయి అంటే సైడ్ ఎఫెక్ట్స్ వైజ్ కానీ, కాస్ట్ అఫోర్డబిలిటీ కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇట్, సో ఇలాంటి ఆప్షన్స్ ఎలాంటివి ఉన్నాయి? బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్లో ఇంకా చాలా రీసెర్చ్ జరుగుతుందండి, కొత్త టెక్నాలజీస్ ఫర్ ట్రీట్మెంట్ లైక్ ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్ఐ. ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్ఐ అంటే ఆపరేషన్ థియేటర్లో వీల్ యూజ్ ఎంఆర్ఐ అండ్ నార్మల్ బ్రెయిన్ టిష్యూ ఆర్ రోజు ఫంక్షనింగ్కి ఇంపార్టెంట్ అయిన బ్రెయిన్ టిష్యూ సేవ్ చేయడానికి ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్ఐ యూజ్ చేస్తాము. ఇంకో లేటెస్ట్ టెక్నాలజీ లేజర్ థర్మల్ థెరపీ. దీంతో స్కిన్ మీద ఇన్సిషన్ చాలా చిన్నగా ఉంటుంది, లైక్ ట్యూమర్ని దే లేజర్ ద్వారా ట్రీట్ చేస్తారు. అండ్ నానో పార్టికల్ టెక్నాలజీ ఈజ్ ఆల్సో ఏ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్. ఇందులో నానో పార్టికల్స్ అని చాలా చిన్న పార్టికల్స్లో డ్రగ్ ద్వారా డైరెక్ట్గా ట్యూమర్కి డ్రగ్ డెలివర్ చేస్తారు. అంటే నార్మల్ టిష్యూస్ ఎఫెక్ట్ అవ్వకుండా దే డైరెక్ట్లీ డెలివర్ ద డ్రగ్ టు ద ట్యూమర్ త్రూ నానో పార్టికల్స్. ఒక్కోసారి మనం కీమోథెరపీ డ్రగ్ ఇచ్చినప్పుడు బ్రెయిన్లోకి సరిగ్గా వెళ్ళదు, ఎందుకంటే ఒక బ్యారియర్ ఉంటుంది, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని. సో అల్ట్రాసౌండ్ ద్వారా ఆ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని కొంచెం టెంపరీగా డ్యామేజ్ చేసి డ్రగ్ బ్రెయిన్కి వెళ్ళేలాగా ఇంకా చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఇంకా రేడియోథెరపీలో గామా నైఫ్ అని ఒక లేటెస్ట్ టెక్నాలజీ. లైక్ రేడియోథెరపీ ఇచ్చినప్పుడు సరౌండింగ్ నార్మల్ బ్రెయిన్ టిష్యూ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా లైక్ స్టీరియోటాక్టిక్ గామా నైఫ్ అంటారు, ఓన్లీ ట్యూమర్కే రేడియోథెరపీ వెళ్ళేలాగా ఇది కూడా ఒక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్. అండ్ ఇమ్యూనోథెరపీ కూడా ఒక టెక్నాలజీ అండి టు ట్రీట్ క్యాన్సర్స్. అది మన ఇమ్యూన్ సిస్టమ్నే క్యాన్సర్ని డ్యామేజ్ చేసేలాగా మనం ఇంజెక్షన్స్ ఇస్తే అవర్ ఇమ్యూన్ సిస్టమ్ విల్ స్టార్ట్ డ్యామేజింగ్ ద ట్యూమర్. సో డయాగ్నోస్ అయిన దగ్గర నుంచి వాళ్ళు ఎంతకాలం బతుకుతారు అండ్ లేదా ట్రీట్మెంట్కి ఎంత బాగా మనకు రెస్పాండ్ అవుతారో అని తెలుసుకోవడానికి ఈ ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో అలాంటివి ఈ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్లో ఏమున్నాయి? ప్రోగ్నోసిస్ అంటే పేషెంట్ ఎంతకాలం బాగానే ఉంటారు అని. ప్రోగ్నోసిస్ ఖచ్చితంగా డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ ది క్యాన్సర్. మనం క్యాన్సర్ అగ్రెసివ్ క్యాన్సర్ ఫస్ట్లోనే సీరియస్గా ఉంది, అగ్రెసివ్ అంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది సరౌండింగ్ టిష్యూస్కి ఆర్ స్పైనల్ కార్డ్కి. అలాంటి క్యాన్సర్ ఉన్నప్పుడు ప్రోగ్నోసిస్ బ్యాడ్గా ఉంటుంది. అండ్ సైజ్ పెద్దగా ఉంటే ప్రోగ్నోసిస్ బ్యాడ్గా ఉంటుంది. కొంచెం చిన్న వయసు అయితే కొంచెం బెటర్గా ఉంటారు, లేదు చాలా ఏజ్డ్ పర్సన్ అయితే ప్రోగ్నోసిస్ బాగోదు. అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ బిఫోర్ ఇట్ స్ప్రెడ్స్ టు ద సరౌండింగ్ టిష్యూస్లోకి ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ముందే మనం ఎర్లీగా రికగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే ప్రోగ్నోసిస్ విల్ బీ బెటర్.
మనం ఒకసారి పేషెంట్ హాస్పిటలైజ్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే టైంకి కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అని చెప్తుంటాం. ఇది చేస్తే మీ లైఫ్ కొంచెం బాగుంటుంది అండ్ ఎక్కువ కాలం బతికే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఇలాంటి డిసీజెస్ ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ అడ్వైస్ ఏం చేస్తుంటారు? బ్రెయిన్ క్యాన్సర్ పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత డ్యూరింగ్ రికవరీ మెయిన్గా హెవీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకూడదండి. ఎక్కువ బరువులు ఎత్తడము ఇలాంటివి చేయకూడదు. జస్ట్ జెంటిల్ వాకింగ్ ఇలాంటివి చేయాలి. సో మంచి హెల్తీ ఫుడ్ రిచ్ ఇన్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. టైంకి నిద్రపోవటము, ఒక రొటీన్ ఉండాలి. సో నార్మల్ లైఫ్ స్టైలే ఉండొచ్చు, మెయిన్గా ఫిజికల్ స్ట్రెయిన్ తీసుకోకూడదు. సో యాజ్ వి అబ్జర్వ్ వరల్డ్ ట్యూమర్ డే, మీరు చూస్తున్న వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తారు? ఎవ్రీ ఇయర్ June 8th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ బ్రెయిన్ ట్యూమర్ డే అండి, బ్రెయిన్ ట్యూమర్ అవేర్నెస్ డే. ఇది మెయిన్లీ పబ్లిక్కి బ్రెయిన్ ట్యూమర్స్, ప్రతి హెడ్ఏక్ బ్రెయిన్ ట్యూమర్ కాదు, బట్ బ్రెయిన్ ట్యూమర్కి ఒక్కోసారి చాలా మినిమల్ సిమ్టమ్స్ ఉండొచ్చు. అంటే ఒక పర్సన్ నార్మల్ రోజు బిహేవియర్లో మినిమల్ సిమ్టమ్స్తో కూడా బ్రెయిన్ ట్యూమర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి మినిమల్ సిమ్టమ్స్ మీరు అవేర్గా ఉండి ఇమ్మీడియట్గా పేషెంట్ని హాస్పిటల్కి తీసుకురావాలి. ఇలాంటి మెయిన్గా అవేర్నెస్ పెంచడం కోసమే ఈ డే అబ్జర్వ్ చేస్తాము. అండ్ ఆల్సో టు ఇంప్రూవ్ ద రీసెర్చ్ అండ్ టు ఇంప్రూవ్ ద ఫండింగ్, ఇలాంటి వాటి కోసం ఈ బ్రెయిన్ అవేర్నెస్ డే అన్నది సెలబ్రేట్ చేస్తాం. సో వాట్ ఈస్ వన్ థింగ్ దట్ ఎవ్రీవన్ షుడ్ నో? అంటే ఈ విషయం వరల్డ్ ట్యూమర్ డే రోజు ట్యూమర్ గురించి అవగాహన కల్పించడానికి జనాలకి ఈ ఒక్క విషయం ఖచ్చితంగా తెలియాలి అంటే కనుక మీరు ఏం చెప్తారు? బ్రెయిన్ ట్యూమర్ వల్ల మీకు ఇందాక చెప్పినట్టు చాలా సిమ్టమ్స్ రావచ్చు లొకేషన్ని బట్టి, బట్ ఏ లొకేషన్లో ఉన్నా కామన్గా వచ్చే సిమ్టమ్ హెడేక్. సో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నాకు ఎప్పటి నుంచో హెడేక్ ఉంది కదా, అదే హెడేక్ అయి ఉంటుంది అని దాన్ని వదిలేయద్దు. మెయిన్గా ఎప్పటి నుంచో హెడ్ఏక్ ఉన్నా రీసెంట్గా దాని ప్యాటర్న్ మారింది, అంటే ఇంతకు ముందు ఉన్నట్టుగా హెడ్ఏక్ లేదు, లేదా ఇంతకు ముందు కన్నా తీవ్రంగా ఉంది, దాంతోపాటు మార్నింగ్ పూట ఎక్కువ ఉండటము, వాంతులు రావటము, లేదా కడుపులో వికారంగా ఉండటం, ఇలాంటి సిమ్టమ్స్ ఈ మధ్య స్టార్ట్ అయ్యాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఏదో వేరే కారణం ఉంది అని మీరు గమనించి హాస్పిటల్కి రావాలి. మెడిసిన్లో వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ వల్ల ఈ డిసీజ్ అవుట్కమ్స్లో ఎలాంటి మార్పులు అనేవి రీసెంట్గా చోటు చేసుకున్నాయి? పాతకాలంతో పోలిస్తే ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోసిస్కి, ట్రీట్మెంట్కి చాలా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి కాబట్టి ప్రోగ్నోసిస్ ఈజ్ ఇంప్రూవింగ్ అండి. ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్స్ ఆర్ వైడ్లీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ పేషెంట్స్కి కూడా, పబ్లిక్ కూడా అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి, సో ఎర్లీ డయాగ్నోసిస్తో పాటు డ్యూరింగ్ సర్జరీ ఆల్సో మనం సరౌండింగ్ టిష్యూని ఫంక్షనల్ ఎంఆర్ఐ ద్వారా ఇంపార్టెంట్ టిష్యూ ఆఫ్ బ్రెయిన్ని మనం రిమూవ్ చేయకుండా సో సేవ్ చేస్తున్నాము. దీనివల్ల కూడా బెటర్ ప్రోగ్నోసిస్ అండ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది పేషెంట్కి. అండ్ లైక్ బయాప్సీలో కూడా మాలిక్యులర్ ప్రొఫైలింగ్ ద్వారా పర్సన్కి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్, అంటే ఏ మ్యూటేషన్కి ఏ మెడికేషన్ బాగా వర్క్ అవుతుంది, ఇలాంటి వాటి వల్ల కూడా ప్రోగ్నోసిస్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ లైక్ స్టీరియోటాక్టిక్ బయాప్సీ కానీ, సరౌండింగ్ టిష్యూస్ డ్యామేజ్ అవ్వకుండా గామా నైఫ్ సర్జరీ, స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ, వీటన్నిటి ద్వారా ప్రోగ్నోసిస్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఆల్సో ఇంప్రూవింగ్. సో ఈ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే రోజు మనకు థీమ్ వచ్చేసి ఏ క్లోజర్ లుక్, అంటే మనకు డిసీజ్ ఉందా లేదా, ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని కలవాలి. సో ఇలాంటివన్నీ అవగాహన కల్పించడానికి మనకి ఈ డే అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే మీరు రూల్ అవుట్ చేసుకోవాలంటే కనుక డాక్టర్ మైత్రి రెడ్డి గారు మా కొండాపూర్ యూనిట్లో అవైలబుల్గా ఉంటారు. యూ కెన్ మీట్ హర్ విత్ ప్రయర్ అపాయింట్మెంట్. థ్యాంక్ యూ.